నమస్కారం. ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో వివాహ శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఇరవై 21వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. కసరత్తులు చేస్తున్న చైర్మన్ అభ్యర్థులు. కొట్టార్మూర్ శివ పంచాయతన సహిత హనుమాన్ ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. ఘనంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కొట్టార్మూర్ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన వినయ్ రెడ్డి. కాంగ్రెస్ కు హస్తగతమైన ఆర్మూర్ మున్సిపాలిటీ. వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుండి భారీగా కాంగ్రెస్ లో చేరికలు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, కౌన్సిలర్లు పదాం రాజ్ కుమార్, తాటి హనుమన్లు, మాజీ సర్పంచ్ కొంగి సదాశివ్, రమేష్, శ్రీనివాస్, సంతోష్, సట్లపల్లి గణేష్, సింగిరెడ్డి మోహన్, కొట్టాల మోహన్, వినోద్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గెలిచిన 100 రోజుల్లో ఆర్మూర్ నియోజకవర్గాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి దక్కుతుందని, నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో రాకేష్ రెడ్డి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఆర్మూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, బీజేఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, బీజేఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, బీజేపీ పట్టణ కార్యదర్శి యుగంధర్ కుమార్, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షుడు పెద్దొల్ల భరత్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అభివృద్ధి ప్రదాత, నిత్యం ప్రజల గురించి ఆలోచించే ఎమ్మెల్యే నేడు తన బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. నిండు మనసుతో వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం వారు గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ఆలోచన చేస్తూ పార్టీ అభివృద్ధి విషయాలు అంటే ఇటు ప్రజా సంక్షేమం, అటు పార్టీ రెండు జోడెద్దు బండిలా వారు తీసుకెళ్తా ఉన్నారు. అటు పార్టీ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. పేద వారికి సాయం చేయాలని చెప్పే దృఢ సంకల్పంతో పెద్ద మెజారిటీతో గెలిచిన వ్యక్తి. మరి ఉదాహరణ నేను కోటి విషయం చెప్తున్నా. ఆర్మూరు పట్టణంలో బాలికల హై స్కూల్ అని చెప్పంటే గొప్ప సంఖ్య ఉన్న స్కూల్. 700 మంది విద్యార్థులు చదువుకున్న ఈ స్కూల్లో కనీస మౌలిక వసతులు లేకుండే ఒక్క బాత్రూమ్ ఉండే 700 మంది విద్యార్థులకు అది చెల్లించి తన హృదయం కరిగిపోయి ఆ స్కూల్ని దత్తత తీసుకొని దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేసి సొంత ఖర్చులతో మంచి పాఠశాలగా అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏది మా ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు జీవిస్తే అది మేము సంతోషంగా మాకు ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. బాల్కొండ మండల కేంద్రంలోని వి కన్వెన్షన్లో జరిగిన ముప్కాల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం వేల్పూర్ మండల కేంద్రంలో కేసీఆర్ ఫంక్షన్ సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు మోతే ప్రసాద్ కోడలి వివాహ శుభకార్యానికి సైతం హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక నాయకులతో ముచ్చటించారు. వారి కుటుంబీకులతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా సొంత నిధులతో ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, పేద పిల్లల చదువు కోసం కృషి చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అని కొనియాడారు. రానున్న కాలంలో ఆర్మూర్ ఎమ్మెల్యేగా మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, ప్రకాష్, వినోద్ కుమార్, యుగంధర్, సాయి తదితరులున్నారు. గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద మొత్తంలో ఆయన జన్మదిన సందర్భాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణ శాఖల పరిధిలో ఇక్కడ జన్మే హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇక్కడ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆర్మూర్ పట్టణంలోని తపస్వి అనాథాశ్రమంలో పిల్లలకు కూడా అన్నదాన సదుపాయము, అదేవిధంగా లాలనాశ్రమంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకుంటాం. మరికొన్ని రోజు పూర్తి స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు ఈ యొక్క పేద ప్రజలకు చేపడతానని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన అనుగుణంగానే ప్రజల సమస్యలు తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము కోరుతూ, అట్లాగే రానున్న కాలంలో వారు మరింత ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుతూ ఉన్నాం. జంబి హనుమాన్లో పూజా కార్యక్రమం చేసుకొని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నదో అలా పండ్ల పంపిణీ వారు ఇంకా ఆరోగ్య విషయాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకో సమాజానికి ఈ ఆర్మూర్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఇంకా ప్రమోషన్ కావాలని, ఎంపీగా ఇంకా అనేక పదవులు పొందాలని మేము. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. శ్రీ శ్రీ జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి ఆధ్వర్యంలో శివ పంచాయతన నవగ్రహ ధ్వజ శిఖర సహిత హనుమాన్ దేవతామూర్తుల యంత్రస్థాపన, మూర్తి ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. అనంతరం బలిదానం, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, హారతి, మంత్రపుష్పం, పండిత సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 3 రోజులుగా హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, నేటితో ఉత్సవాలు ముగిశాయని అన్నారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో అగ్గుస్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి, ఆశ్రమ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వినయరెడ్డి తెలిపారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవాలకు అమ్దాపూర్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లడం జరుగుతుందని అగ్గుస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి రేపు తెరపడనుంది. 21వ తేదీన ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్పై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెరలేపారు. 2 నెలల అనంతరం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా మున్నును నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీన గురువారం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ బరిలో ఉన్న అభ్యర్థులు తమ సాయశక్తుల పదవి కోసం కృషి చేస్తున్నారు. చైర్మన్ పీఠం ఎవరిని వరించనుందో రేపటితో తేలిపోతుంది. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భగవంతుని ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని మంచి పదవులు అధిరోహించి ఆర్మూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, అసెంబ్లీ కన్వీనర్ రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, నాయకులు వేణు, విజయానంద్, సాయి కుమార్, యుగంధర్ తదితరులున్నారు.
కొటార్మూర్ శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హంపి విరూపాక్ష స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వినయరెడ్డి పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా వినయరెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు పండగగా కొనసాగుతున్నాయని, కొటార్మూర్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. ఆలయ కమిటీలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు వినయ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు. ఆలూరు గ్రామంలో ప్రతిష్ఠించిన పెద్ద గుసాయి స్వామి గోసంగిల ఆరాధ్య దైవం కాదని జిల్లా గోసంగి సంఘ సభ్యులు అన్నారు. బొడగ జంగ సభ్యుల ఆరాధ్య దైవం పెద్ద గుసాయి స్వామి అని, గోసంగిల ఆరాధ్య దైవం కాదని తెలిపారు. ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో బుడగ జంగం సభ్యులకు గోసంగి కుల సర్టిఫికెట్లు ఇవ్వద్దని జిల్లా గోసంగి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో బుడగ జంగం గెజిట్లో లేకపోవడంతో గోసంగి కుల సర్టిఫికెట్ను ఇచ్చేవారని, 2006 నుండి బుడగ జంగ సభ్యులకు గెజిట్ విడుదలైనప్పటికీ గోసంగి కులస్తుల కుల సర్టిఫికెట్ను తీసుకుంటూ గోసంగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. బుడగ జంగ సభ్యుల ఆరాధ్య దైవాన్ని ప్రతిష్ఠించి గోసంగి సభ్యుల ఆరాధ్య దైవంగా చెప్పడం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బుడగ జంగ సభ్యులకు గోసంగి కుల సర్టిఫికెట్ను ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలో కేవలం చేపూరు గ్రామంలోనే గోసంగి కులస్తులు ఉన్నారని, ఆలూరు గ్రామంలో బుడగజంగ సభ్యులు గోసంగి కులస్తులుగా చెప్పుకుంటున్నారని తెలిపారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికైనా గోసంగి సంఘ సభ్యులందరూ సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గోసంగి సంఘ సభ్యులు, చేపూరు గోసంగి సంఘ సభ్యులు తదితరులున్నారు. మేము మరి ఆర్మూర్ డివిజన్లో మొదటగా ఈ ఆర్మూర్ మండలంలో తేల్చాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఇచ్చినాము. మరి నేటికి సంవత్సరం పూర్తయింది. మరి అప్పుడున్న కలెక్టర్ గారికి, జేసీ గారికి అడిగితే ఆర్డీఓ గారి పరిధిలో ఉందని చెప్పి మేము మధ్యలో వచ్చినప్పుడు ఆర్డీఓ గారు లీవ్లో ఉన్నది చెప్పడం వల్ల మేము ఆగిపోవడం జరిగింది. మరి అసలు ఆర్డీఓ గారి పరిధిలో ఉందా లేదా, అసలు ఇది వచ్చిందా లేదని చెప్పేసి కూడా మేము తెలుసుకోవడానికి వచ్చినాము. మేము 2016 నుంచి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కానీ మరి అధికారులు ఈ విషయాన్ని ముందరికి తీసుకుపోతారు. కాబట్టి మేము త్వరలో న్యాయ పోరాటానికి దిగుతున్నాము. మేము కోర్టును ఆశ్రయించాలని చెప్పేసి అనుకుంటున్నాము. మా నిజమైన గోసంగిలకు న్యాయం జరిగే వరకు మాత్రం మేము ఈ పోరాటాన్ని ఇడవము. డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేసి నిజమైన గోసంగి బిడ్డలకు న్యాయం చేసి ఆ బుడజంగాలకు మా సర్టిఫికేట్ రద్దు చేసి వారి సర్టిఫికేట్ వారికి ఇచ్చేసి మా సర్టిఫికేట్ మాకు వచ్చే విధంగా జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందారని, గెలుపొందిన 100 రోజుల్లోనే ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా సొంత డబ్బులతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని అమ్నాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా వ్యాధి టీకాలను ఇవ్వడం జరిగిందని పశు వైద్యాధికారి వెటర్నరీ డాక్టర్ సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి టీకాలు ఈరోజు అమ్నాపూర్ గ్రామంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వ్యాధి ఎక్కువగా మార్చ్, ఏప్రిల్, ఆగస్టు మాసాలలో వస్తుందని, ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని తెలిపారు. గాలికుంటు వ్యాధి ఆప్తోస్ వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాధి సోకిన పశువులు, ఆవులు, గేదెల పాల ద్వారా కూడా దూడలకు వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ వ్యాధి వల్ల పశువులలో 103 నుండి 106 ఫారెన్హీట్ల జ్వరం ఉండి నోట్లో పుండ్లు ఏర్పడి పశువులు మేత మేయకపోవడం, నీళ్లు తాగకపోవడం వలన నీరసించిపోతాయని అన్నారు. నోరు గిట్టల మధ్యలో బొబ్బలు ఏర్పడడం 2-3 వారాల్లో అవి చితికి పుండ్లుగా మారి చొంగ కారుతుందని తెలిపారు. పాల ఉత్పత్తి కూడా తగ్గుతుందని చెప్పారు. ఈ లక్షణాలు ఉన్న పశువులకు డాక్టర్లను సంప్రదించి అవసరమైన యాంటీబయాటిక్ మందులు, వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ సంతోష్ రెడ్డి, పశు వైద్య సహాయకులు ఎస్కే మౌలానా, హెచ్ఏ దయానంద్, గోపాలమిత్ర, వాజీద్, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈరోజు వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో ఉచితంగా పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ వ్యాధి సోకితే పశువులలో తీవ్రమైన జ్వరము, మూతిపుండ్లు, కాళ్ళు కుంటడము, తీవ్రమైన నీరసంతో బాధపడి పాల దిగుబడి తగ్గడము, ఆ పశువులకు మళ్ళీ నలవడలేని స్థితిలో ఉండడము, ఎవరైనా కట్టిన పశువులు ఉంటే గర్భస్రావం జరగడం వంటివి జరుగుతాయి. కావున ప్రతి ఒక్క రైతులు కూడా దీనికి ముందు జాగ్రత్తగా గాలికుంటు టీకాలు వేసుకోవాలని మక్లూర్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ మండల అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాక్లూర్ టౌన్లో రుక్మిణి సమేత విఠలేశ్వర మందిరంలో అర్చనా పూజా కార్యక్రమాలు నిర్వహించి మాదాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి తదుపరి మాదాపూర్ ప్రైమరీ స్కూల్లో పండ్లను పంపిణీ చేసేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల అధికారులు, నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని నందిపేట్ మండల బీజేపీ నాయకులు అన్నారు. నందిపేట్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో బీజేపీ నాయకులు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ రాకేష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఎన్నెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ నందిగూడలో పూజలు చేయడం జరిగింది. ఇలాగే ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే ఆర్మూరు అభివృద్ధికి తోడుగా ఉండి అసెంబ్లీలో బాగా మాట్లాడి ఈరోజు స్టేట్లోనే ఒక ఫేమస్ అయిన లీడర్ అంటే వారి పేరు మీద కూడా పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరుగుతుంది. ప్రజలందరి ఆశీస్సులు రాకేష్ రెడ్డి గారి పైన ఉండాలని చెప్పేసి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని నందిపేటలోని నందిగూడలో ఆయన పేరు మీద అభిషేకాలు జరిపించి ఆయన పూర్తి ఆయురారోగ్యాలు అందించాలనే భగవంతుని కోరుకోవడం జరిగింది. ఆ ఆయురారోగ్యాలతో ఈ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటూ అభివృద్ధికి తోడ్పడాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. తెలంగాణలోనే ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు పొందినటువంటి మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన నందిగూడలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే పైడి రాకేష్ రెడ్డి అన్న గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ నందిపేట మండల కేంద్రంలో నందీశ్వర పూర్వాలయం అయినటువంటి నందీశ్వర ఆలయంలో వారికి మండల పార్టీ నాయకత్వ ఆధ్వర్యంలో వారికి అభిషేకం చేయడం జరిగింది. వారు ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించి ఈ ప్రాంత ప్రజలకు తగు విధంగా న్యాయం చేయాలని, వారిని ప్రజలకు వారి మీద అపారమైన విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలని సదా భగవంతుని కోరుకుంటూ ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో వివాహ శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఇరవై 21వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, కసరత్తులు చేస్తున్న చైర్మన్ అభ్యర్థులు. కొట్టార్మూర్ శివ పంచాయతన సహిత హనుమాన్ ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. ఘనంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కొట్టార్మూర్ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన వినయ్ రెడ్డి. కాంగ్రెస్ కు హస్తగతమైన ఆర్మూర్ మున్సిపాలిటీ, వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుండి భారీగా కాంగ్రెస్ లో చేరికలు, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.